హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సాడ్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒక గ్రేట్ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. నేను ఈ జూలై 11, 2024 రికార్డ్ చేస్తున్నాను. సో లాస్ట్ 5 ఇయర్స్లో రానటువంటి రిజల్ట్స్ ఈరోజు సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ రిజల్ట్స్లో వచ్చింది. పాస్ పర్సంటేజ్ ఇస్ టూ గుడ్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటారు చూసారా, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, అలాంటి ఎక్సెప్షనల్ రిజల్ట్. ఇది కాకుండా మన స్టూడెంట్స్కి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వచ్చినాయి. బెస్ట్ రిజల్ట్ వచ్చేసరికి బెస్ట్ ర్యాంక్ వచ్చేసి 14th ర్యాంక్, ఆల్ ఇండియా 14th ర్యాంక్. ఈ విషయానికి వచ్చేద్దాం. ఒక స్టూడెంట్ నన్ను వచ్చి కలవటం జరిగింది. చాలా 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 బాధ అనిపించింది. వాళ్ళ నాన్నగారు స్టూడెంట్ ఇద్దరు వచ్చి కలిశారు. సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ చాలా మంచి మార్క్స్. సిఏ ఇంటర్ కూడా తను గ్రూప్ వైజ్ రాశాడు, ఫస్ట్ అటెంప్ట్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. బట్ సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్ అయిపోయి ఇప్పటికీ 4 అటెంప్ట్స్ రాశాడు, ఇంకా పాస్ అవ్వలే. థ్యాంక్ గాడ్. మనం మెచ్చుకోవాల్సిందంటే తన ఆర్టికల్షిప్ చాలా మంచి ఆడిట్ ఫామ్లో చేశాడు. ఈరోజు తను జాబ్కి వెళ్ళినా కూడా జాబ్ రెడీగా ఉంటుంది. అండ్ ఆర్టికల్షిప్ చాలా సీరియస్గా చేశాడు. కానీ తనకి జాబ్ కాదు ఇంపార్టెంట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి. నేను చాలా కోపంతో మాట్లాడా, అరే ఈ కోర్సు మీద నీకు అంత ప్యాషన్ ఉంటే మరి నువ్వు ఇలాంటి తప్పులు ఎలా చేసావురా అని అన్నాను. తను కొద్దిగా ఫంక్ అయ్యాడు. సార్ నేను తప్పులు చేయటం ఏంటి సార్ అన్నాడు. తను చేసిన తప్పులు ఏంటో చెప్తాను. సిఏ ఫైనల్ తను 4 అటెంప్ట్స్ తీసుకోవాల్సిన స్టూడెంట్ కాదు. ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ కాదు, తను పాస్ అయ్యింది, మంచి మార్క్స్తో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు. సిఏ ఇంటర్ గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్, సిఏ ఇంటర్ గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్. మరి ఫైనల్ ఎందుకు 4 అటెంప్ట్స్ తీసుకున్నాడు? అండ్ 4 అటెంప్ట్స్ తీసుకున్న తర్వాత కూడా ఎంతవరకు ఒక గ్రూప్ కూడా పాస్ అవ్వాల. సో ఇంప్రాపర్ కోచింగ్. నేను గమనించింది ఏంటంటే సిఏ ఫైనల్లో తను చేసింది ఇంప్రాపర్ కోచింగ్. సో ఇంప్రాపర్ కోచింగ్ అంటే ఏంటి? క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళా, ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్, చాలా క్లాసెస్ తను ఆబ్సెంట్ అయ్యాడు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకోవడం, మిస్ అయిన క్లాసెస్ బ్యాకప్ తీసుకోవడం, ఇంతే తను చేసింది. ఈ ప్యాచెస్ చేసాడంతే, ఈ అడ్జస్ట్మెంట్స్ చేసాడంతే. అండ్ సెకండ్ థింగ్, కొన్ని క్లాసెస్ అయితే టైం లేదని తను రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ తీసుకోకుండా క్రాష్ బ్యాచ్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎఫ్ఎం ఉంది, ఎస్ఎఫ్ఎం ఉంది, అంటే ఎఫ్ఆర్ ఉంది. కొత్త సిలబస్లో అయితే ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిటింగ్, డిటి, ఐడిటి, ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ లెవెల్ నాలెడ్జ్తో మనం క్వాలిఫై అవ్వచ్చా? కాదు. ఎక్స్పర్ట్ నాలెడ్జ్. క్వశ్చన్ పేపర్ కూడా అలానే ఉంటుంది, టెస్టింగ్ కూడా ఆ రకంగానే ఉంటుంది, నాలెడ్జ్ కూడా అలానే ఉంటుంది, సబ్జెక్ట్ కూడా అలానే ఉంటుంది. డెప్త్గా నేర్చుకోవాలి, క్వశ్చన్ పేపర్ కూడా డెప్త్గా ఉంటుంది. అలాంటప్పుడు క్రాష్ బ్యాచ్కి వెళ్ళాలా, రెగ్యులర్ బ్యాచ్కి వెళ్ళాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ తీసుకుంటే రెగ్యులర్ బ్యాచ్ అయితే ఒక 250 అవర్స్ చెప్తారు, క్రాష్ బ్యాచ్ ఒక 120 అవర్స్ చెప్తారు. తను మెజారిటీ ఆఫ్ ది పేపర్స్ ఇంక్లూడింగ్ థియరీ క్రాష్ బ్యాచే తీసుకున్నాడు. సో అదొక తప్పు. అండ్ కనీసం తను ఆర్టికల్షిప్ సీరియస్గా చేసాడు కదా, ఆర్టికల్షిప్లో స్టడీ లీవ్ కూడా దొరకలేదు కదా, అట్లీస్ట్ ఆర్టికల్షిప్ అయిపోగానే ఒక 6 months అయినా సరే సీరియస్గా ఎక్కడైతే పెండింగ్ క్లాస్లోనే అవి అటెండ్ అవ్వచ్చుగా, క్లియర్ చేసుకోవచ్చుగా పెండింగ్ క్లాస్లో. కనీసం ఒక రివిజన్ ఎగ్జామ్, ఒక సిరీస్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్, ఒక షెడ్యూల్ ఫాలో అయ్యి ఒక 6 months పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వచ్చుగా, అవి చేయాల. సో రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలా, ప్రాపర్ కోచింగ్ లేదు, తీసుకుంది కూడా కోచింగ్ ఆన్లైన్లో, చాలా క్లాసెస్ మిస్ అయ్యాడు. అండ్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ తీసుకోకుండా క్రాష్ బ్యాచ్ కోచింగ్ తీసుకున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆన్లైన్లో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నెగ్లిజెన్స్ చూపించాడు. ఈ రోజున తను రిపెంట్ అవుతున్నాడు. లిటరలీ క్రైడ్ అలాట్. వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉండి పాపం ఆయన కన్నీళ్ళు పెడుతున్నాడు. ఒక్క విషయంలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్ సిఏ ఇన్స్టిట్యూట్ని, ఐసీఏని కానీ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ని కానీ తను బ్లేమ్ చేయట్లా. ఇంకో విషయంలో కూడా మెచ్చుకోవాల్సింది ఏంటంటే తను నిజాయితీగా ఎందుకు ఫెయిల్ అయ్యాడు, రీజన్స్ ఏంటి, తన యొక్క పూర్ పర్ఫార్మెన్స్కి హానెస్ట్గా అడ్మిట్ చేస్తున్నాడు. మిగతా సిఏ స్టూడెంట్స్ కూడా మీరు ఫెయిల్ అవుతుంది ఈ రీజన్స్ వల్లేనేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో కోచింగ్ ఎంత ఇంపార్టెంటో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ కూడా అంతే ఇంపార్టెంట్. అది కూడా స్ట్రక్చర్డ్ మేనర్లో అటెండ్ అవ్వండి. ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అటెండ్ అవ్వండి. అది కూడా స్ట్రక్చర్డ్ మేనర్ అంటే ఏంటి? సో క్లాసెస్ చెప్పేటువంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి, లైబ్రరీస్లో కాదు, సెల్ఫ్ ప్రిపరేషన్ కాదు, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ తీసుకోండి, ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అటెండ్ అవ్వండి. సో ఒక మానిటరింగ్ ఉంటుంది. ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే ఒక సిఏ కోచింగ్ సెంటర్ కూడా మానిటరింగ్ ఉంటుంది, మెంటార్షిప్ ఉంటుంది, ప్రాపర్గా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, ప్రాపర్గా వాల్యుయేషన్ జరిగిద్ది, ప్రాపర్గా మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఇవన్నీ స్ట్రక్చర్డ్ లెర్నింగ్లో ఉండేటువంటి బెనిఫిట్. సో నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే నన్ను మీరు ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా భావించొద్దు, ఒక మెంటార్గా భావించండి.
లేదా మీ ఫ్రెండ్గా భావించండి, మీ బ్రదర్గా భావించండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ని కూడా గైడ్ చేయండి. అండ్ బై ద బై ఈ వీడియో లైక్ చేయండి సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది.